నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు శ్రీశైలం మేడం. శ్రీశైలం గారు చూస్తున్నారా హలో సిటీ విజన్ కార్యక్రమం? చూస్తున్నా మేడం. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. అన్నా నమస్కారం అన్న. నమస్తే నమస్తే శ్రీశైలం గారు నమస్తే అన్న. నా పేరు శ్రీశైలం అన్న, మాది యాచార మండలం తెక్కలపల్లి. నమస్తే నమస్తే శ్రీశైలం అన్న. నేను ఉప సర్పంచ్ పనిచేసిన సంతోషం. మీ నాయకత్వంలో చాలా ముందుకు పోతుందన్నా. అనేక కార్యక్రమాలు మీరు చాలా సంతోషం అన్న. మీరు మా ప్రాంతంలో ఫార్మసిటీ మీద మొట్టమొదట ప్రశ్నించి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్రశ్నించి ఎన్నో ఉద్యమాలు చేసింది మీరన్నా. మీ నాయకత్వంలో గత ప్రభుత్వం మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కొంచెం వెనుకకయింది. మేము ఫార్మసిటీ బంద్ చేస్తామని మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఫార్మసిటీ తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందన్నా. దాని మీద మరోసారి మీరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. తప్పకుండా మీరు ఈ పార్టీ అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలు చేశారు. రైతాంగ సమస్యల మీద, కూరగాయల రైతుల మీద, అదే విధంగా ఈ కౌలు రైతుల మీద, ఈ పంట నష్టపోయిన అనేక కార్యక్రమాలు చేశారన్నా. మేము చూస్తున్నాం. మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామన్నా. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మీ నాయకత్వంలోనే బీజేపీ గెలిస్తేనే ఈ యొక్క తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది, దేశ ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నామన్నా. తప్పకుండా సమస్యల మీద శ్రీశైలం గారు కార్యక్రమాలు చేస్తారన్నా. ఎంతసేపటికి మిగతా పార్టీలు కేవలం ఎలక్షన్ల ముందరనే వస్తున్నాయన్న. కానీ మీరు పార్టీ గెలిచినా ఓడిపోయినా, ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా కానీ ఈ యొక్క సమస్యల మీద అనేక సంవత్సరాల నుంచి మీరు ఉద్యమాన మీ నాయకత్వంలో మరింత కావాలని కోరుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని కోరుకుంటున్నాం అన్న. తప్పకుండా ధన్యవాదాలు శ్రీశైలం గారు. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కష్టపడ్డటువంటి వాళ్ళకు గుర్తింపిస్తారు. నువ్వు చెప్పినట్టు అయితే ఫార్మసిటీ ఉందో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 19,333 ఎకరాలు ఫార్మసిటీకి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఫార్మసిటీ ఏర్పాటు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున 19,333 ఎకరాలు భూసేకరణ చేసి పెద్ద ఎత్తున ఫార్మసిటీ పెడతామంటే ఆ రోజు మొట్టమొదటిగా ఉద్యమం ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. నా నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులం అందరం కలిసి ఉద్యమం ప్రారంభించాం. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకున్నాడు కానీ కాదు, హైదరాబాద్కు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఒకే ప్రాంతంలో ఇన్ని వేల ఫార్మా కంపెనీలు వస్తే భూమి అంతా కూడా కాలుష్యం అయిపోతుంది, వాయు కాలుష్యం అయిపోతుంది, జల కాలుష్యం అయిపోతుంది. కాబట్టి దీన్ని వద్దని చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, పోరాటాలు చేసినాం. దానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ధర్నాలు చేసినా, కేసులు కూడా పెట్టింది. రైతుల తరఫున భూసేకరణ విషయంలో కూడా పోరాటాలు చేసినాం. దాని ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఫార్మాసిటీని అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి. మళ్ళీ ఈరోజు కొత్తగా కొంత పార్షియల్గా ఏర్పాటు చేస్తామంటారు. కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరేది ఒకటే, మేము ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీని ఆ ప్రాంతంలో అనుమతించాం. హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంత రెసిడెన్షియల్గా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఫార్మాసిటీ వద్దు, మేము ఇంకేదన్నా తీసుకురండి, అభివృద్ధికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంకేమన్నా కానీ తీసుకురమ్మని చెప్తా ఉన్నాం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం. దానికోసం మళ్ళీ కూడా ఉద్యమాలు చేస్తాం, పోరాటం చేస్తాం. గతంలో అన్ని ఊర్లు తిరిగినాం, రైతులను చైతన్యపరిచినాం, యువతను చైతన్యపరిచినాం, ఉద్యమాలు చేసినాం. తప్పకుండా మళ్ళీ ఆ పరిస్థితి వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం మీద కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దాంతో పాటు మీరు అనేక సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కూడా చేసిరన్నా. లోకల్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ యువతకు మీరు జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి దాని మీద కూడా మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుతున్నామన్నా. అదే విధంగా మన రైతాంగం గురించి కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారన్నా. ఈ కూరగాయల గురించి స్థానికంగా ఈ ఒకటి కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి చేశారు, దాన్ని కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం. తప్పకుండా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కానుకొన్నటువంటి హైదరాబాద్లో పార్ట్ అయినటువంటి జిల్లా. మేము ముందు నుంచి కూడా గతంలో రోషయ్య ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రకటించారు. తర్వాత కూడా ప్రభుత్వాలను మేము నిరోధిస్తూ వచ్చినాం. తర్వాత మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదంటే హైదరాబాద్కు కూరగాయలు కానీ పాలు కానీ సప్లై చేసేటటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా. దీన్ని కూరగాయల జోన్గా ప్రకటించాలి. ఈ ప్రాంతానికి
ఏదైతే కూరగాయలకు సంబంధించినటువంటి జోన్గా ప్రకటించి రైతులకు ఆదుకోవాలి, రైతులకు ఆ విధంగా ప్రోత్సహించాలి ప్రభుత్వం. దాంతో రైతులు లాభపడతారు, హైదరాబాద్ ప్రజలకు కూడా మంచి నాణ్యమైనటువంటి కూరగాయలు సరసమైనటువంటి ధరలకు దొరుకుతాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలను ప్రోత్సహించాలని చెప్పి దాని మీద మేము కూడా పోరాటం చేసినాం. తప్పకుండా మేము ఆ విధంగా మళ్ళీ కూడా దాని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తామని. ధన్యవాదాలు శ్రీశైలం గారు. ఓకే సార్, మీరు మాటలు